హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టైంలో కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు దేవుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే, ఇంత చెడు జరుగుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? మొత్తం ఆయన చేతిలోనే ఉంది కదా. చెడు జరుగుతున్నప్పుడు ఆయన ఎందుకు ఆపట్లేదు? అసలు ఆయన చెడును ఎందుకు సృష్టించాడు? చెడ్డ మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి. వీటికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, అది మంచిదా చెడ్డదా అంటే మనం ఏం చెప్తాము? నిప్పుతో మనం వంట చేయొచ్చు, నిప్పుతో ఎన్నో రకాల పనిముట్లను తయారు చేయొచ్చు, అదే నిప్పుతో ఇల్లు కాల్చేయచ్చు, మనుషుల్ని కూడా తగలపెట్టచ్చు. మరి ఇప్పుడు నిప్పు మంచిదా చెడ్డదా అంటే మనం ఏం సమాధానం చెప్తాము? మంచి చెడు అనేది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే దేవుడు కూడా మంచి మనుషుల్ని చెడ్డ మనుషుల్ని సృష్టించలేదు. మనసు, ఆలోచనలు, మనోభావాలు వంటివి ఉన్న జీవుల్ని మాత్రమే సృష్టించాడు. ఆ ఆలోచనల్ని, మనోభావాల్ని మనుషులు ఉపయోగించుకునే దానిని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని రెండు రకాలుగా ఉంటారు. సో దేవుడు చెడుని చెడ్డవాళ్ళని సృష్టించలేదు. ఇక నెక్స్ట్ పాయింట్, దేవుడు చెడుని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అంటే, వాస్తవానికి మనమంతా కూడా దేవుడి అంశలమే. తల్లిలోని ఒక జీవకణం, తండ్రిలోని ఒక జీవకణం కలిసి బిడ్డ ఏర్పడుతుంది. ఆ బిడ్డ భూమి మీద పడగానే తల్లి తండ్రి నుంచి వేరవుతుంది. యాక్చువల్గా తల్లిదండ్రులోని కణమే కదా, అంటే బిడ్డ వేరు తల్లిదండ్రులు వేరు కాదు కదా. అయినా సరే బయటపడిన క్షణం నుండి నేను, నాది, నాకు అనే భావనలు ఏర్పడతాయి. తల్లిదండ్రుల ఆలోచనలు, బిడ్డ ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. అలాగే మనమందరము కూడా భగవంతుని అంశలమే. కానీ భగవంతుడి నుండి వేరుపడిన క్షణం నుండి మనం భగవంతుడి అంశలమన్న సంగతే మర్చిపోయి మనకు సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు ఏర్పడతాయి. ఆ ఆలోచనల్లోని తేడాల వల్లే మంచి చెడు ఏర్పడుతున్నాయి. కానీ ఇక్కడ తల్లిదండ్రులు మనం ఏదైనా చెడ్డ పని చేస్తుంటే దండిస్తారు కదా, ఆ పని చేయకుండా ఆపుతారు కదా. మరి దేవుడు ఎందుకు చెడు చేసేటప్పుడు ఆపడం లేదు అంటే, దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, చాలా చోట్ల ఎంతోమంది ఆకలి చావులు చనిపోతున్నారు. ఎంతోమంది పూట గడవడానికి కూడా గతి లేక అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద జబ్బులు చేస్తే వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది డబ్బు కోసం ఎన్నో దారుణాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. వీటన్నింటికీ ఒకే ఒక్క కారణం డబ్బు. మరి ఆ డబ్బుని సృష్టించింది మనిషే కదా, ఆ డబ్బుని ముద్రిస్తుంది కూడా మనిషే కదా. ప్రతి ఒక్కరికి సరిపడేంత డబ్బుని ముద్రించి ఎంత కావాలంటే అంత డబ్బును తయారు చేసి ఇచ్చేయచ్చు కదా. అలా చేస్తే సమస్యలు పరిష్కారం అయ్యి అందరూ సంతోషంగా ఉంటారు కదా. దేవుడి దాకా ఎందుకు? ఇది మనిషి చేయగలిగిన పనే కదా. అలా ఎందుకు చేయట్లేదు మరి? ఎందుకంటే ప్రతిదానికి ఒక నియమం అంటూ ఉంటుంది, ఉండాలి కూడా. మనుషులం మనమే ఇన్ని నియమాలు పెట్టుకొని వాటికి కట్టుబడి ఉన్నప్పుడు మరి దేవుడికి ఇంకెన్ని లెక్కలుంటాయి, ఇంకెన్ని నియమాలుంటాయి? యాక్చువల్గా ఆ నియమాలు తప్పినా కూడా దానివల్ల నష్టాలు జరుగుతాయి. సపోజ్ ప్రతి ఒక్కరికి సరిపడినంత డబ్బులు ఇచ్చేస్తే ఎవ్వరూ ఏ పని చేయరు. రైతులు పంటలు పండించరు, కూలి వాళ్ళు కూలి పనులు చేయరు, వైద్యుడు వైద్యం చేయడు. ఎందుకంటే ఎవరికి ఏ అవసరం లేదు. అప్పుడు సృష్టి మొత్తం స్తంభించిపోతుంది. అప్పుడు జరిగేది కూడా నష్టమే. సో ఇలా ప్రతి దాంట్లోనూ మంచి చెడు విడదీయలేని వాటిగా ఉంటాయి. ఇక సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి, కాలేజెస్కి పంపించి చదివిస్తున్నాము. చదివిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి ఏ టీచర్ అయితే లెసన్స్ని చెప్పారో అదే టీచర్ ఎగ్జామ్ హాల్లో ఉన్నా సరే, పిల్లలు తప్పు రాస్తున్నా సరే దానిని కరెక్ట్ చేయడు. అలాగే చూస్తూ ఉంటాడు. ఎందుకని? కరెక్ట్ చేయొచ్చు కదా, ప్రతి ఒక్కరిని పాస్ చేయొచ్చు కదా. కొంతమంది పాస్ కాలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పాస్ కాక, జాబ్స్ రాక ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు ఏ తప్పు చేయని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బందులు పడాలి. ఇవన్నీ తెలిసి కూడా మరి ఆ టీచర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అలా సైలెంట్గా ఉండడం తప్పా కరెక్టా అంటే మనం కరెక్ట్ అనే చెప్తాం కదా. ఎందుకంటే అందరినీ పాస్ చేసేటైతే అసలు ఇక లెసన్స్ చదవడం ఎందుకు, ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నట్టు? అప్పుడు ఎవరూ లెసన్స్ చదవరు, ఏదీ నేర్చుకోరు, ఏ పని చేయరు. అప్పుడు కూడా ఈ సృష్టి స్తంభించిపోతుంది. మరి ఏ చెడుని కంట్రోల్ చేయాలి ఇక్కడ? ఇక్కడ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం అనేది స్టూడెంట్ తప్పే అయినా సరే, ఆ స్టూడెంట్తో పాటు తన మీద ఆధారపడిన తన కుటుంబ సభ్యులు కూడా, మరికొంతమంది కూడా ఎఫెక్ట్ అవుతారు, ఏ తప్పు చేయని వాళ్ళు. కానీ
అది తప్పనిసరి. ఎందుకంటే ఇక్కడ మనమందరము కూడా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే ఉంటాం. ఒకరు చేసే పనికి ఫలితం మరొకరు కూడా ఖచ్చితంగా అనుభవిస్తాం. అది మంచి అయినా సరే, చెడైనా సరే. మన పుట్టుకే మరొకరి నుండి వచ్చింది కదా. మరొకరి రక్తమాంసాలు, జీవకణాలు అన్నింటినీ పంచుకునే కదా మనం వచ్చాము. మరి మనం చేసే పనుల ఫలితం మనం మాత్రమే ఎలా అనుభవిస్తాము? ఖచ్చితంగా ఒకరితో ఒకరికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు సృష్టిని ఒక్కసారి గమనించండి. ఈ సృష్టిలోని ప్రతి పదార్థము కూడా పరమాణువులతో తయారైందని మనకు తెలుసు. ఆ పరమాణువులో కణాలు ఉంటాయి. పాజిటివ్ కణాలు, నెగిటివ్ కణాలు ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అని. వీటి రెండింటికి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. అలా ఉంది కాబట్టే పరమాణువు అనేది ఏర్పడుతుంది. అలా లేకపోతే ఓన్లీ పాజిటివ్ కణాలు మాత్రమే ఉంటే అసలు పరమాణువే ఉండదు. అప్పుడు ఏ పదార్థం ఉండదు. అప్పుడు ఈ సృష్టే ఉండదు. పాజిటివ్, నెగిటివ్ రెండు ఉన్నాయి కాబట్టే అక్కడ పరమాణువు ఏర్పడుతుంది. ఈ పదార్థాలు, సృష్టి మొత్తం కూడా ఏర్పడింది. అలాగే స్త్రీ పురుషులు కూడా ఇద్దరు ఒకరికొకరు ఆపోజిట్ జెండర్స్ కాబట్టి ఈ సృష్టి నడుస్తుంది. రెండు ఆపోజిట్ సెక్స్ కాబట్టే సృష్టి నడుస్తుంది. ఓన్లీ జెంట్స్ మాత్రమే ఉంటే లేదా ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటే ఈ సృష్టి కొనసాగేది కాదు. అంటే ఈ సృష్టిలో మనం ఎక్కడ గమనించినా ప్రతి పదార్థానికి కూడా దానికి ఈక్వల్గా ఉండే వ్యతిరేక పదార్థం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రతి చర్యకి ప్రతిచర్య, వ్యతిరేక చర్య ఉంటుంది. పగలుంటే రాత్రి ఉంటుంది, వెలుతురుంటే చీకటి ఉంటుంది, పుట్టుక ఉంటే చావు ఉంటుంది. అలాగే మంచి ఉంటే చెడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి చీకటి ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తున్నామా మనం? బొమ్మ బరుసులాగా ఈ రెండు కూడా ఎప్పటికీ విడదీయలేనివి. ఇది సృష్టి రహస్యం, సృష్టి యొక్క సిద్ధాంతం. ఇదే సృష్టికి మూలం. పూర్తిగా చెడుని నిర్మూలిస్తే అప్పుడు మంచి కూడా ఉండదు. ఎందుకంటే నీకు బాధ అనేది లేనప్పుడు సంతోషం కూడా నీకు సంతోషంగా అనిపించదు. సంతోషానికి అర్థం ఉండదు. అప్పుడు సంతోషం కూడా మాయమైపోతుంది. చెడు లేకపోతే మంచి కూడా అంతే. అసలు ఈ మంచి చెడుల్ని మనం విశ్లేషించలేము, మనం నిర్వచించలేము. ఒకరికి మంచి అయినది మరొకరికి చెడవుతుంది, ఒకరికి చెడైనది మరొకరికి మంచి అవుతుంది. ఇప్పుడు పులి, జింక ఉన్నాయనుకోండి. అన్నీ సాధుజీవులుగానే ఎందుకు లేవు? అన్ని సాత్విక ఆహారాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటే ఏమవుతుంది అంటే అవన్నీ ఈ సృష్టిలో ఉన్న చెట్లు, ఆకులను, పండ్లను మొత్తాన్ని తినేసి ప్రకృతి మొత్తాన్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి జింక వంటి సాత్విక జీవుల్ని చంపడానికి క్రూర మృగాలు ఉన్నాయి. క్రూర మృగాలు వాటిని చంపాలి అంటే వాటి లోపల ఆ క్రూరత్వం అనే చెడు ఉండాలి కదా మరి. అలాగని ఆ క్రూర మృగాలు అలాగే సాధు జంతువులు చంపుకుంటూ పోతే క్రూర మృగాలు మాత్రమే మిగులుతాయి. అందుకే ఆ క్రూర మృగాలను వేటాడటానికి వేటగాడు మనుషులు ఉన్నారు. మరి ఆ వేటగాడిలో వేటాడే స్వభావం ఉంటేనే కదా వేటాడి చంపగలుగుతాడు. మరి ఆ స్వభావం ఉండడం మంచిదా చెడ్డదా అంటే మనం ఏం చెప్తాము? వాస్తవానికి పులి జింకని చంపడం చెడే, జింకలు ఆకులు తినడము చెడే. రెండూ చెడే అయినప్పుడు ఏ చెడుని కంట్రోల్ చేయాలి? అలాగే ఒక నేరస్తుడు ఉన్నాడు అనుకోండి. ఒక నేరం చేసినందుకు అతనికి ఉరిశిక్ష వేసి అతన్ని చంపేశారు అనుకోండి. అది మనం కరెక్టే అంటాం కదా. మరి ఆ నేరస్తుల మీద ఆధారపడిన కుటుంబం చాలా నష్టపోవచ్చు. ఆ కుటుంబ పెద్దని కోల్పోయి వీధిన పడవచ్చు, ఎన్నో బాధలు పడవచ్చు. మరి ఇతను చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష విధించడం మంచా చెడా అంటే మనం ఏం చెప్తాము? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే మనకు ప్రశ్నలు తప్ప జవాబులు దొరకవు. ఈ సృష్టిలో ఏ భావన మంచిది కాదు, ఏ భావన చెడ్డది కాదు. మోతాదుకి మించిన భావనలు మాత్రమే చెడు చేస్తాయి. సరైన మోతాదులో ఉన్నంత వరకు కోపమైనా సరే మంచే చేస్తుంది. మోతాదుకి మించితే ప్రేమైనా సరే హానే చేస్తుంది. అప్పుడు ప్రేమని కూడా మనం చెడ్డదనే అంటామా? సో ఎమోషన్స్ బ్యాలెన్స్లో తేడా ఉంది, కానీ మంచి చెడ్డ అనేవి లేనే లేవు అసలు ఈ సృష్టిలో. మరి ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ ఎందుకు చేయట్లేదు దేవుడు అంటే, అన్నీ దేవుడే చేస్తే ఇక నువ్వెందుకు? నువ్వేం చేస్తావు? నీ జన్మకి అర్థం ఏమిటి అసలు? దేవుడు ఎందుకు సృష్టించినట్టు ఈ మనుషుల్ని, ఇన్ని జీవుల్ని? అలాంటప్పుడు ఈ సృష్టికే అసలు అర్థం లేదు. దేవుడి సృష్టిని చేయలేదు, ఈ సృష్టి దానంతట అదే ఉద్భవించింది అనుకునే వారికి ఏ క్వశ్చన్స్ లేవు. అలా కాకుండా దేవుడి సృష్టిని చేశాడు అని నువ్వు నమ్మినప్పుడు అన్ని పనులు దేవుడే చేసుకునేటైతే, అన్నీ దేవుడే కంట్రోల్ చేసేటైతే మిషన్ బొమ్మల్ని మాత్రమే తయారు చేసుకుని ఉండొచ్చు కదా. భావోద్వేగాలున్న మనుషుల్ని సృష్టించాల్సిన అవసరం ఏంటి దేవుడికి? భావోద్వేగాలను ఇచ్చాడు అంటే నీకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు అని అర్థం. అప్పుడు నీ భావోద్వేగాల్ని నువ్వే అదుపులో ఉంచుకోవాలి.
నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. అలా లేనప్పుడు నువ్వు చేసే పనులకి బాధ్యత నువ్వే వహించాలి. నువ్వు చేసే పనుల కర్మ ఫలితాన్ని నువ్వే అనుభవించాలి. ఇదే దేవుడి సిద్ధాంతం. ఇదే సృష్టి సిద్ధాంతం. మరి దేవుడేం చేస్తాడు అంటే నీకు మార్గనిర్దేశం చేస్తాడు. ఏది మంచో ఏది చెడో చెబుతాడు. ఏ మార్గంలో వెళ్తే నువ్వు సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతావో చెబుతాడు. చెప్పాడు కూడా. నీకు తన సహాయం కావాలి అని నువ్వు కోరుకుంటే నీకు తన సహాయాన్ని అందిస్తాడు. ఎన్ని చేసినా ఎమోషన్స్ని, మంచి చెడుని బ్యాలెన్స్ చేయడం మనుషుల వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆ దేవుడు రంగంలోకి దిగుతాడు. ఇది అసలు పాయింట్.